నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో రిటైర్డ్ ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలో కూడా వారు అదే రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు మారినా, మరి కొత్త ప్రభుత్వాలు గానీ, పాలకులు గానీ ఎందుకు వారిపై ఒక దయ, కనికరం చూపించట్లేదు? దాదాపుగా ఎన్నో సంవత్సరాలు ప్రజాసేవలో ఉండి ప్రభుత్వానికి సేవ చేసి, ప్రజలకు సేవలందించి, ఈరోజు వారు పడుతున్నటువంటి ఆవేదన గానీ, బాధ గానీ వర్ణనాతీతం. అధికారంలోకి రాకముందు చెప్పేటువంటి మాట ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వారి వైపు చూడకుండా ఉండటం అనేది చాలా బాధాకరం. ఈరోజు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పటినుంచో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను సమాజం ముందుకు తీసుకొస్తున్నాం, అధికారుల ముందుకు తీసుకొస్తున్నాం, పాలకుల చెంతకు తీసుకెళ్తున్నాం. కానీ ఎక్కడా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ మధ్య కొంతమందికి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల విషయంలో కొంత చెల్లింపు జరిగింది అనేది వారి ద్వారా మాకు వచ్చినటువంటి రిపోర్ట్. ఎవరైతే అందుకున్నారో వారే స్వయంగా కాల్ చేసి, ఇదంతా మీ పుణ్యమే సార్, మిగిలిన వారికి దశల వారీగా ఇస్తామంటున్నారు, వారికి కూడా వచ్చేలా చేయండి అని. ఇక్కడ ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి అనేది ఉండట్లేదు. మొదటి పాయింట్. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు వారు గవర్నమెంట్ సర్వెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, ఇక రిటైర్మెంట్ స్థాయికి చేరుకున్నటువంటి సందర్భంలో గతంలో ఒక ఉద్యోగి ఎనీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యే రోజే వారికి ఒక చెక్ ఇచ్చి, సాలువా కప్పి, ఒక దండేసి, ఒక మెమెంటో ఏదన్నా ఇచ్చి అంత గౌరవంగా వారిని పంపించేవారు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఆ సంస్కృతి దూరం అయిపోయింది. ఎందుకు? అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు ఇప్పుడు కనిపించట్లేదు? మేమేం పాపం చేశాం, మాకెందుకు ఈ శిక్ష? శిక్షగానే చెప్పాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. ఒక్కొక్కరికి 15 నుంచి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఇలా రావాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ స్థాయిలో పెండింగ్లు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అధికారంలోకి వచ్చే ముందు మీకెందుకు మేము ఉన్నాం, మీకోసం మేము పాటుపడతాం, కృషి చేస్తాం, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ క్లియర్ చేస్తాం, మీరు మమ్మల్ని ఆదరించండి, మాకు ఓటు వేయండి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. ఈ నాయకులు చెప్పేటువంటి మాటలు ఇవే. తీరా వారిని నమ్మి ఓటేసి, ఆ రిటైర్డ్ ఎంప్లాయీ ఒక్కరే కాదు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం పనిచేసినటువంటి ఉద్యోగి ఒక్కరే కాదు, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒక ఫ్యామిలీకి కనీసం 4 వేసుకోవచ్చు, లేకపోతే 3, 4, 5 ఇట్లా ఉంటారు. మరి వారి ఓట్లన్నీ కూడా ఈ యొక్క పాలకులకు వేసి తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి బాధపడాలా, ఏడవాలా, వేదన చెందాలా, ఆందోళన చెందాలా? ఈ రకమైనటువంటి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికీ కూడా రిటైర్డ్ అయినటువంటి వారికి గ్రాట్యుటీ కానీ, జీపీఎఫ్ కానీ, ఇలా రకరకాల ఎన్నో ఉన్నాయి. వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వారి జీతంలో కట్ చేసి వారు దాచుకున్నటువంటి సొమ్మే, దానికి ప్రభుత్వం కాస్త జమ చేసి ఇవ్వాలి. మరి అది కూడా లేదు. ఎందుకు ఇన్ని లక్షల్లో, కోట్లలో పెండింగ్లు పెడుతున్నారు? ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా 15 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ చిన్న స్థాయి ఉద్యోగి అయినా సరే. ప్రభుత్వాలకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు నిధులుగా కేటాయిస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి ఎవరు కూడా అసలు పట్టించుకోవట్ల. దీనికి సంబంధించి తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఒక లేఖ రాసి అక్కడ బ్యాలెట్ బాక్సులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే కనుక, ఆ లేఖ, ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేము రిటైర్డ్ అయ్యి 15 నెలలు గడిచింది, మాకు రావాల్సిన, మీరు చెల్లించాల్సిన డబ్బులు ఒక్క పైసా కూడా మాకు రాలేదు, ఇవ్వలేదు. అనేక ఇబ్బందులు పడుతూ, అనారోగ్యం పాలవుతూ,
ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు 62 మంది చనిపోయారు. అందుకే బాధతో మేము చనిపోకముందే మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఎన్నికల సందర్భంగా అక్కడ వేసినటువంటి పరిస్థితి. చూడండి, అంటే ఒక్క ఏపీలోనే మాత్రం కాదు, తెలంగాణలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. అంటే ఏపీ కంటే కాస్త బెటర్గా తెలంగాణ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు అడుగులు ముందుకు వేస్తుంది. బడ్జెట్లో మేము అంత కేటాయిస్తాం, ఇంత కేటాయిస్తాం, వారి సమస్యల కోసం మేము అలుపెరగని పోరాటం చేస్తాం, వారి బాధలు ఇప్పటితో తీరిపోతాయి అని చెప్తున్నటువంటి ఈ పాలకులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? వారి ఆవేదననే నా మాటల్లో చెప్తున్నా. ఎంతోమంది కాల్స్ చేయటం, మెసేజ్లు పంపిస్తున్నారు, అలాగే ఆడియో వీడియో మెసేజ్లు పంపిస్తున్నారు. అయ్యా, మీకు ఒక విన్నపం, మా వివరాలు బయట పెట్టకండి, మాకు రావాల్సినటువంటి వాటిని కూడా ఆపుతారు, టార్గెట్గా చేసుకుంటారు అని. మరి ఎంత తల్లడిల్లిపోతున్నారో అర్థం చేసుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం కానీ, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కానీ మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నటువంటి ఈ పాలకులు, నాయకులు, అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది. మరికొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు 30,000 కోట్లు పైగా ఉంది. మరి వాటి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ అనేది కేటాయించి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉద్యోగులకు సంబంధించి, అంటే వారి జీతాల కోసం, వారి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల కోసం, వారికి రావాల్సినటువంటి ప్రతి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉంటుందో వాటి కోసం 30% వరకు కేటాయించాలి, కేటాయిస్తుంది. కానీ ఈ యొక్క పెండింగ్ లాగే ఉంటుంది. వాటిని తీర్చేందుకు కానీ, చెల్లించేందుకు కానీ ముందుకు రావట్లా. ఈలోపు వారు అనారోగ్యంతోనో రకరకాల సమస్యలతో చనిపోతున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే వినవించుకుంటున్నాం, అయ్యా దయచేసి వారి బాధలను పట్టించుకోండి, వారిని అర్థం చేసుకోండి, వారి ఆర్థిక పరిస్థితిని గమనించండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. చూసారు కానీ ఎంతోమంది చనిపోయారంట తెలంగాణలో. రేవంత్ సర్కార్, మేము ఆయన్ని కూడా ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. ప్రజాపాలన అందిస్తున్నారు, ఇది ప్రజల పేదల ప్రభుత్వం అని చెప్పారు. మరి ఆ దిశగా కూడా మీకు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమే, అలాగే ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చాలా ముఖ్యం. కూటమి ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం, అయ్యా దయచేసి వారి సమస్యలపై ఫోకస్ పెట్టండి, వారికి రావాల్సిన చెల్లించాల్సినటువంటి వాటిని దశలవారీగా అయినా చెల్లించండి. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇంకా చెల్లించల. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మేము ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. ఇక్కడ ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మేము చెందినటువంటి వారం కాదు. ప్రజా సమస్యలు, సామాన్యుడి కష్టాలను తీర్చడానికి, వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పదే పదే మా చైర్మన్ గారు కూడా అదే చెప్తుంటారు, మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. ప్రజల కష్టాలు ఎక్కడున్నాయో, ప్రజలు ఎక్కడ బాధపడుతున్నారో సామాన్యుడు ఆవేదనను తీర్చడానికే మనం ఉన్నాం. ఇలాంటి సందర్భంలో తాజాగా కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం, అంతకుముందు రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం మీరు చూశారు అందరూ. ఆ సమావేశాల్లో ఒక్కొక్కరి కన్నీటి వేదన, ఆందోళన అన్నీ కూడా మీరు స్వయంగా విన్నారు, చూశారు ప్రభుత్వం. మరి దయచేసి వారి సమస్యలను తీర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫండింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. తద్వారా వారి యొక్క బకాయిలు చెల్లింపు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. వారు ఎంతోమంది ఆందోళనతో, బాధతో, ఎక్కువగా ఆలోచించి హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నటువంటి వారు ఉన్నారు. వృద్ధులు మాకు వస్తాయా రావా, చేసినటువంటి అప్పులు తీర్చలేక, బయటికి వెళ్తే రూపాయి ఎవరు ఇవ్వక, ఇంట్లో ఉన్నటువంటి రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లలు కూడా కనీసం చూసేటువంటి పరిస్థితి లేదు ఈ రోజుల్లో. సొసైటీలో మాత్రం మీరు ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఒక్కటి మాత్రమే మిగులుతుంది. కానీ వారికి రావాల్సినటువంటి బకాయిల గురించి ఎవరు మాట్లాడట్లా, అర్థం చేసుకోవట్లా. వారు అలాంటి మనోవేదనతోనే పాపం చనిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కూటమి ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ సర్కార్
ఆలోచించి వారికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.